క్రైస్తలో జూలై 8వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన సృష్టిలో ఏదీ నశించకూడదని కోరుకునే మన దేవుని దయగల హృదయం గురించి మనం లోతైన అవగాహనకు వచ్చాము. రక్షింపబడని వారందరూ పశ్చాత్తాపడి యేసువైపు చూస్తూ ఆయనపై విశ్వాసం ఉంచడం ద్వారా వారి పాపం నుండి వైదొలగాలని ఆయన ఆకాంక్షించాడు. ఇప్పటికే రక్షింపబడిన వారు దయలో ఎదగాలని, దైవిక జీవితాలను గడపాలని, వారి ఆధ్యాత్మికతకు ఆటంకం కలిగించే దేనికైనా దూరంగా ఉండాలని కోరుకుంటాడు. మనుషులందరూ రక్షింపబడాలని, సత్యం యొక్క జ్ఞానానికి రావాలని దేవుడు కోరుకుంటాడు. ఎవరైనా నశించిపోవాలనేది దేవుని చిత్తం కాదు, కానీ అందరూ దేవుని సువార్త గురించి, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలనేది ఆయన కోరిక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.